ఏడాది ఏడాది పంట దిగుబడి తగ్గిపోతుంది. ఎరువులు వేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రామయ్య, రసాయనాలను తగ్గించు, జీవామృతం వాడి చూడు. జీవామృతమా? అది నిజంగా పనిచేస్తుందా? ఒక్కసారి ప్రయత్నించు. నీ మట్టే నీకు సమాధానం చెప్తుంది. గోమయం, గోమూత్రం, బెల్లం, శనగపిండి ఇవన్నీ కలిపి ఈ జీవామృతం తయారవుతుంది. ఇది మట్టిలో సూక్ష్మజీవులను పెంచి భూమికి జీవం ఇస్తుంది. చూడు రామయ్య, జీవామృతం మట్టిలో సూక్ష్మజీవులను పెంచుతుంది. మట్టి రంగు కూడా మారిపోయింది. ఎంత మెత్తగా ఉంది. మొక్కలు ఎంత పచ్చగా బలంగా పెరిగాయి. జీవామృతం వేర్లకు బలమిస్తుంది, పంటకు ఉత్సాహం తెస్తుంది. ఇదే నిజమైన మార్పు. ఇంతకాలం రసాయనాలే వాడాను, కానీ మట్టి బలహీనంగా మారింది. రసాయనాలు తాత్కాలిక లాభం మాత్రమే ఇస్తాయి, మట్టిలోని జీవాన్ని నశింపజేస్తాయి. అందుకే దిగుబడి తగ్గిపోతుందా? రసాయన ఎరువులకి ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. జీవామృతం తక్కువ ఖర్చుతో తయారవుతుంది. ఇది రైతుకి నిజమైన ఆదా. జీవామృతం వాడితే మట్టిలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది, మట్టి నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుతుంది, వేర్లు బలంగా పెరిగి పంట రోగనిరోధక శక్తి. ఇప్పుడు నా పొలం మళ్ళీ బతికింది. నీ నిర్ణయం మా కుటుంబాన్ని నిలబెట్టింది. నాన్నా, మన పొలం ఎంత అందంగా ఉంది. జీవామృతమే నా భూమికి జీవం ఇచ్చింది. రసాయనాలు తాత్కాలిక లాభం మాత్రమే. జీవామృతం శాశ్వతమైన పరిష్కారం. సేంద్రియ వ్యవసాయం రైతుకి భవిష్యత్ భద్రత. భూమిని కాపాడితే భవిష్యత్తు మనదే.